Hello everyone, welcome back to our channel TS RJC 2024 సంబంధించి ఫేజ్ 3 యొక్క సీట్ అలాట్మెంట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, అదే విధంగా మాకు సీట్ వచ్చినట్టు మెసేజ్ ఎప్పుడు వస్తుంది స్టూడెంట్స్ అయితే వీడియో సెక్షన్ అయితే కామెంట్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ గా మీ యొక్క థర్డ్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ అయితే డిస్కస్ చేయబోతా ఉన్నాం ఈ వీడియోలో వచ్చి. అదే విధంగా ముందుగా వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూసుకున్నట్లయితే యొక్క సెకండ్ ఫేజ్ అయిపోయిన కాడ నుంచి మనం ముందు మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ 15 డేస్ అనమాట, దాదాపుగా 10 to 15 డేస్ టైం అయితే పడడం జరుగుతుంది యొక్క థర్డ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ మెసేజ్ రావడానికి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ రోజుకి మనం లెక్క పెట్టినట్లయితే 12 డేస్ అయితే అవుతా ఉంది ఈ టైం అనేది అనమాట. మనకి ఇక్కడ సెకండ్ ఫేజ్ వచ్చేసి 27 మే వరకు అయితే కంప్లీట్ చేసుకోవాలి యొక్క మీకు ఏ కలర్ సీట్ వచ్చిందో అడ్మిషన్ కావడానికి. మనకు దాదాపుగా 12 రోజులు టైం అవుతుంది కాబట్టి మనం ఇంకా 3 రోజులు అయితే వేచి ఉందాం. మీకు మొబైల్కి మెసేజ్ వచ్చినట్లయితే వెంటనే స్టూడెంట్స్ ఎవరైనా కామెంట్స్లో కామెంట్ చేయండి, మాకు ఈ కలర్లో సీట్ వచ్చింది, మాకు ఇన్ని మార్క్స్ ఉన్నాయి, మాకు థర్డ్ ఫేజ్లో సీట్ వచ్చిందని. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్కి అయితే కొద్దిగా అయితే ఫీల్ అవుతా ఉన్నారు. వారు కూడా వచ్చేసి ఇక్కడ వీడియో సెక్షన్లో అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు, అన్న మాకు ఇంకా థర్డ్ ఫేజ్లో సీట్ వచ్చినట్టు మెసేజ్ రాలేదు, అదేవిధంగా ఎన్ని మార్క్స్ ఉంటే సీట్ వస్తుందని కూడా. ఇక మనం మెయిన్గా మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఏదైతే సెకండ్ ఫేజ్లో ఎవరైతే స్టూడెంట్స్ అయితే ఇక్కడ వెళ్ళి రిపోర్ట్ చేయరో వారి యొక్క సీట్స్ అయితే థర్డ్ ఫేజ్లో కండక్ట్ చేసి మళ్ళీ సీట్ అలొకేషన్ అయితే చేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఈ ప్రాసెస్ కావడానికి కొంచెం లేట్ అవుతుందా, ఏ విధంగా అని కూడా నాకు క్లారిటీ రావాల్సి ఉంది. ఒకసారి ఇక్కడ మనకు మీకు సీటు వచ్చినట్లయితే వెంటనే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది కదా అఫీషియల్ వెబ్సైట్లో ఇంపార్టెంట్ లింక్స్ కింద థర్డ్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ లిస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. థర్డ్ ఫేజ్ది మనం చెక్అవుట్ చేసుకోవాలి. ఇన్ కేసు మీకు మెసేజ్ రాకపోతే లిస్ట్లో మీరు ఏముందో లేదు చెక్అవుట్ చేసుకుని కూడా మీకు వచ్చినటువంటి కలర్ వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ మనకు రావడానికి కూడా దాదాపు మనకు 12 డేస్ కంప్లీట్ కావడం జరిగింది. సెకండ్ ఫేజ్ నుంచి మనం చూసుకున్నట్టయితే థర్డ్ ఫేజ్కి రావడానికి ఇంకా 3 డేస్ టైం ఉంది. ఈ 3 డేస్ లోపు ఎవరికైనా మెసేజ్ వచ్చినట్టయితే వెంటనే మన వీడియో సెక్షన్లో కామెంట్ చేయండి, మాకు సీట్ వచ్చింది, ఈ కాలేజ్ ఇంత మార్క్స్ ఉన్నాయని కూడా. ఓకే, ప్రతి ఒక్కరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎన్నో చూసి భావిస్తా ఉన్నాను. మీకు సీటు వచ్చినట్లయితే వెంటనే కామెంట్ చేయండి గైస్, మీ యొక్క ఫ్రెండ్స్ కూడా తెలుసుకుంటారు. ఓకే, ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే మరిన్ని న్యూస్ మీ ముందు ఉంటాను. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.